ఇవాళ భారత్ చైనా రిలేషన్షిప్ అని చెప్పి చూసారు అనుకోండి. మనం ఎలా చూస్తున్నాము అంటే, మీతో ఫ్రెండ్షిప్ కావాలి కానీ మా టర్మ్స్లోనే, అంటే మీరు లాస్ట్ 5 years నుంచి చూసారు అనుకోండి, చైనా వాడు మెల్లమెల్లగా తగ్గడం. ఇది మనము గాల్వాన్ వ్యాలీ నుంచి అలాగే హాట్ స్ప్రింగ్స్ అనండి, మీకు ప్యాంగాంగ్స్, సో ఇక్కడంతా కూడా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ యొక్క డిసెంగేజ్మెంట్ని గమనించారు అనుకోండి, భారత్తో వీళ్ళకి స్నేహము కావాలి అని అర్థమవుతుంది. కానీ మనమేం మాట్లాడుతున్నాము, మా టర్మ్స్లోనే. ఇప్పుడు మన డిఫెన్స్ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చైనా వెళ్ళారు. అక్కడ షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ డాక్యుమెంట్ మీద సంతకము అన్నప్పుడు మనం చెయ్యలేదు. ఎందుకు? అందులో ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన పహల్గామ్ తీవ్రవాద దాడులు మీకు మెన్షన్ అనేది లేదు, కాబట్టి సంతకాలు చెయ్యము అని చెప్పి వెనక్కి వచ్చేసారు. అలాగే నిన్న మాట్లాడాం, మీకు భూటాన్లో డోక్లాం అనబడే ఈ ట్రై జంక్షన్, ఇక్కడ మనము రోడ్డు నిర్మిస్తున్నాం, చైనా వాడు మనల్ని ఆపడానికి లేదు, నువ్వు మమ్మల్ని ఆపలేవురా. అలాగే ఇవాళ అందరూ మాట్లాడేది మోదీ గారి చైనా యాత్ర. అంటే ప్రతిదీ కూడా మనము ఎలాంటి టర్మ్స్ని డిక్టేట్ చేస్తున్నామో దాని ప్రకారము చైనా నడుచుకుంటే వాళ్లకు మంచిది. ఏమండి, పెద్ద దేశము, మనకన్నా చాలా చాలా పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ, మరి వాళ్లతో మన టర్మ్స్ ఏమిటి అంటే, ఇవాళ వస్తున్న వార్తలు మీకు ఆఫ్ఘనిస్తాన్లో ఉండే తాలిబాన్ ప్రభుత్వం చైనాతో మీకు అము దరియా ఆయిల్ ఫీల్డ్స్ని అంటారు. ఈ అము దరియా ఆయిల్ ఫీల్డ్స్కి ఒక ఒప్పందం ఉందండి. ఏంటి? ఆఫ్ఘనిస్తాన్కి చైనాకు మధ్య 2021లోనే, అంటే మీకు అమెరికా వాడు తన సైన్యముతో వెనక్కి వెళ్ళిపోవడము, తరువాత భారత్ యొక్క డిప్లొమసీ, ఇందులో చైనా వాడి రోల్. వాడు 2021లోనే ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి ఇలాగ అము దరియా అనబడే ఆయిల్ రిజర్వ్స్, ఇక్కడ ఈ ఆయిల్స్ని మేము వెలికి తీస్తాము, మీకు ఇంత మొత్తము అనేది అప్పచెప్తాము అని చెప్పి అగ్రిమెంట్ వేసుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వము మేము సెల్ఫ్ సఫిషియెంట్ అవ్వాలి అని చెప్పి ఆలోచించారు. ఎందుకంటే వాళ్ళ బంగారాన్ని అంతా కూడా అమెరికా వాడు ఇంతకు ముందే తీసుకువెళ్ళిపోయాడు, న్యూయార్క్ గోల్డ్ రిజర్వ్స్లో అక్కడ దాచిపెట్టాడు. కాబట్టి ఇవాళ తాలిబాన్తో వ్యాపారము, మీకు రాజకీయం అంటే ఎవరు ఇష్టపడడం లేదు, సెల్ఫ్ సఫిషియెంట్ అవ్వాలి అన్నప్పుడు చైనా అనే వాళ్ళకి కనిపించింది. మరి భారత్ ఏం చేసింది? మనము వాళ్ళకి కావలసిన స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు, డ్యాములు, అగ్రికల్చర్, ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇలా ఎన్నో, అంటే ఆఫ్ఘనిస్తాన్ ప్రజల కోసం. మరి ఇవాళ తాలిబాన్ ప్రభుత్వం కదా, సో ప్రభుత్వాన్ని నడిపించాలి అంటే మీకు ఆర్థికంగా వాళ్ళు బలోపేతం అవ్వాలి కదా, కాబట్టి చైనాతో ఇలాంటి ఒక ఆయిల్ ఒప్పందం అని వేసుకున్నారు. తరువాత మీరు చూడండి, చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వీళ్ళు ముగ్గురు కలిసి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ని ఆఫ్ఘనిస్తాన్ దాకా తీసుకువెళ్ళాలి అని చెప్పి ప్లాన్ చేశారు. సో మీకు ఆల్మోస్ట్ అంతా కూడా సెట్ అయిపోయింది. కానీ భారత్కు ఇది నచ్చలేదు, అన్యాక్సెప్టబుల్ అని క్లియర్గా చెప్పాం. చైనా వాడు, పాకిస్తాన్ వాడు చేస్తున్న పనులు, దీనికి ఆఫ్ఘనిస్తాన్ మీకు మద్దతుగా వెళితే సర్వనాశనము. మరి దీన్ని ఎలా ఆపాలి? ఇక్కడేనండి జయశంకర్ గారి డిప్లొమసీ. ఇవాళ ప్రపంచంలో ఈయన యొక్క డిప్లొమాటిక్ ఛానల్స్, ఈయన నెగోషియేట్ చేసే విధానము మీకు వేరే ఎవరూ చేయలేరు. ఎంత క్లిష్టమైన పరిస్థితి ఉన్నా కూడా ఆ సిట్యువేషన్ని మనకు అనుకూలంగా మార్చడంలో ఈయన ఒక మాస్టర్ అని చెప్పి మళ్ళీ ప్రూవ్ అయ్యింది. ఏం జరిగిందో ఏంటో తెలియదు. జయశంకర్ గారు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళడము, తాలిబాన్ యొక్క ఫారిన్ మినిస్టర్ని కలవడము, తిరిగి రావడము, నిన్నటికి నిన్న వచ్చిన వార్త ఏమిటి? మీకు తాలిబాన్ చైనాతో వేసుకున్న ఈ అగ్రిమెంట్, ఈ ఆయిల్ అగ్రిమెంట్ను క్యాన్సల్ చేశారు. ఎందుకు? టర్మ్స్ కుదరడం లేదు. 2021లో వేసుకున్న అగ్రిమెంట్ ఇవాళ 2025లో అవుట్ రేట్ మీకు క్యాన్సల్ అవ్వడం. భారత్ చేసిన మ్యాజిక్ ఏమిటి? వీళ్ళు ఏం చెప్పితే తాలిబాన్ వాళ్ళు ఇమీడియట్గా చైనాతో మాకు ఇక మీదట ఎటువంటి వ్యాపారము లేదు, ఈ ఆయిల్ ఒప్పందాన్ని క్యాన్సిల్ చేస్తున్నాము ఎలా చెప్తారు? జయశంకర్ యొక్క ఈ మాయ ఏమిటి? ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు. సో మీకేమనిపిస్తుంది?
ఈయన ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి ఏం మాట్లాడి ఉంటే బాబోయ్ ఇంత డేంజర్ ఉందా చైనాతో, వద్దని వాళ్ళు ఎందుకు అనుకున్నారు అంటే, మీరు ఒక్కసారి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ని గమనించారు అనుకోండి, నాకు అర్థమైంది జైశంకర్ గారు వాళ్ళతో కూర్చొని ఏం మాట్లాడి ఉంటారు అంటే, ఒక అతి ముఖ్యమైన విషయము, మీకు ఇక్కడ పాకిస్తాన్లో బలూచిస్తాన్లో ఏం జరుగుతుంది క్లియర్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. అంటే మీకు గ్వాదారు వద్ద ఉండే ఈ రేర్ ఎర్త్ మినరల్స్ను చైనా వాడు ఎలా కొల్లగొడుతున్నాడు, పాకిస్తాన్కి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చాడు, కానీ మీకు అక్కడ నివసించే ప్రజల జీవితాలలో చైనా వాడు చేస్తున్న ద్రోహం ఏ స్థాయిలో ఉందంటే వాళ్ళని పూర్తిగా ఎలా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు. ఇదే నీ విషయంలో కూడా జరగవచ్చు. మరి జరిగింది తాలిబాన్ కదా, తాలిబాన్ తీవ్రవాదులు అంటాం కదా, మరి వాళ్ళు చైనాపై తిరగబడొచ్చు కదా అంటే ఎంతకాలం అండి? 1990s నుంచి 10 ఏళ్ల పాటు యుఎస్ఎస్ఆర్ అనబడే ఒక మహాశక్తి వాళ్లతో వీళ్ళు యుద్ధము చేస్తూనే ఉన్నారు. ఏకంగా 10 years తరువాత చూశారు అనుకోండి అమెరికాతో 20 ఏళ్ళు వార్ ఆన్ టెర్రర్ అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్లో నివసించే అమాయకులు అలాగే వీళ్ళ యువకులు వీళ్ళను వాళ్ళ అష్ట కష్టాలకు గురి చేసి 20 ఏళ్ల పాటు యుద్ధము అన్నారు. అంటే తాలిబాన్ తన చరిత్రలో 30 ఏళ్లను ఇలా వేస్ట్ చేసింది. ఎప్పుడు గొడవలు, పోరాటాలు, యుద్ధాలు ఇదే కదా. సో ఇప్పుడు మళ్ళీ చైనాతో ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఈ సెంట్రల్ ఏషియా పెట్రోలియం అండ్ గ్యాస్ కంపెనీ వీళ్లతోనే ఈ తాలిబాన్కి అగ్రిమెంట్ అండి. 2019 తరువాత వీళ్ళు ఎప్పుడు ఎటువంటి ప్రాజెక్ట్ అనేది చేపట్టలేదు. అంటే 2018తో ఈ కంపెనీ యొక్క యాక్టివిటీస్ ఆగిపోయింది. సడన్గా వీళ్ళు 2021లో వచ్చి చైనా నుంచి వచ్చి నువ్వు నేను వ్యాపారము చేద్దాము, ఈ ఆయిల్ నిల్వలు ఏవైతే ఉన్నాయో మేము వెలికి తీస్తాము, దీనికి ఇంత మొత్తము నీకు కట్టబెడతాము, ఇది మాట్లాడారు. కానీ ఈ కంపెనీ ఒక ఫ్రాడ్ కంపెనీ, ఇది జైశంకర్ గారు చెప్పింది. అంటే చవక ధరకు నీ వద్ద లీజ్కి తీసుకుంటారు, ఈ చమురినంతా కూడా వీళ్ళు టర్కీ పంపిస్తారు, అలాగే మీకు సెంట్రల్ ఏషియా దేశాలకు మీకు అమ్ముకుంటారు. అంటే నువ్వు చాలా చీప్గా వాళ్ళకి ఇస్తావు, దీన్ని మంచి ధరకు వాళ్ళు తక్కిన దేశాలకు అమ్ముతారు. నీ భూమిని వాడుకుంటూ, నీ ఆయిల్ రిజర్వ్స్ని వాడుకుంటూ వాళ్ళు నిన్నే ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. చూసావా? ఇదే పనే పాకిస్తాన్లో ఉండే బలూచిస్తాన్లో జరిగింది. బలూచిస్తాన్ ప్రజలు రియలైజ్ అయ్యే లోపల అక్కడ ఉండే అతి ముఖ్యమైన రేర్ ఎర్త్ మెటల్స్ అంతా కూడా చైనా వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు చైనా కాదు, నీ దేశంలో కూర్చొని తక్కిన దేశాలతో వీళ్ళు ఆయిల్ వ్యాపారం చేస్తున్నారు అంటే దాన్ని నువ్వు ఇలా చూస్తూ ఊరుకుంటావా? ఇది నీకు అవసరమా? అవసరమైతే రష్యా వాళ్ళతో మేం మాట్లాడతాం, వాళ్ళు వస్తారు, ఈ ఆయిల్ రిగ్గింగ్ చేస్తారు, ఆయిల్ మైనింగ్ చేస్తారు, తరువాత మాకు అమ్మొచ్చు, లేదా రష్యా వాళ్ళు తమ దేశానికి తరలించొచ్చు. ఇలాంటి ప్రక్రియలో నువ్వు ఉండాలి. కానీ చైనాను నమ్మేవు అంటే ఇంకొక పాకిస్తాన్లా మారిపోతావు. మరి బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ చైనా విషయంలో ఏమైతే చేస్తున్నారో నీకు కూడా అదే గతే పడుతుంది. మళ్ళీ నువ్వు ఇంకొక 10 ఏళ్ళు చైనాతో ఎందుకు యుద్ధము చెయ్యాలి? వీళ్ళంతా కూడా మోసగాళ్ళు, నీ మీద ఒక కుట్ర పన్నుతున్నారు, నువ్వు ఇందులో ఇరుక్కోకు. ఇది జైశంకర్ గారు తాలిబాన్ ఫారిన్ మినిస్టర్కి చెప్పిన పచ్చి నిజాలు. ఇంతకాలము ఏమారారు తీవ్రవాదులు. ఎవరు నిన్ను తీవ్రవాదులుగా మార్చారు? పాకిస్తానే కదా. అదే పాకిస్తాన్తో కలిసి మళ్ళీ నువ్వు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ మాట్లాడుతున్నావుంటే కొంత బుర్రను ఉపయోగించు. అంటే జైశంకర్ గారి ఈ గేమ్ ప్లాన్లో చైనా పాకిస్తాన్ వాళ్ళు ఎలా ఓడిపోయారు, ఆఫ్ఘనిస్తాన్ని మనము ఎలా సేవ్ చేశాము, ఇదే ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు. మరి మీకు కూడా ఇలాగే అనిపించిందా? ఒక్కసారి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.